అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. అవును, సెగలు కక్కుతున్నాయని చెప్పుకోవాలి. దానికి ఏమాత్రం తగ్గదన్నట్టుగా రాజకీయాలు కూడా అటువంటి సెగని కక్కుతున్నాయి. దీంతో పాటు దీనికి తగినట్టుగా అసంతృప్తుల సెగ కూడా తోడవడంతో వాటిని ఎలా తట్టుకోవాలో రాజకీయ పార్టీలకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ముందుగా వాటి విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇంతటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి మొదలుపెట్టి అంతర్జాతీయ రాజకీయాల వరకు కూడా తనదైన శైలిలో విశ్లేషించే ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, టికెట్ల వ్యవహారం మొదలైన తర్వాత ముఖ్యంగా పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ దాదాపుగా రావచ్చు అనే పేరు వినిపించింది. ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటుందేమో అనుకున్న మాట వినిపించిన పరిస్థితి, కానీ ఎక్కడ కూడా ఆయనకి టికెట్ దక్కని పరిస్థితి. మీరు ఎలా చూస్తారండి? అంటే ఆయన నేను చూసేది ఏముండదు, ఆయన చూడాలి కదా. టికెట్ రానైనా ఏం చెప్పేది ముఖ్యం తప్ప నేను చెప్పేది ముఖ్యం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి సోమ్ వీర్రాజు ద్వారా నాకు టికెట్ ఇప్పలేదు అని చెప్తున్నాడు. అంటే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉందా, వైసీపీతో పొత్తులో ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఒకవైపు బీజేపీ చెప్తుంటే, మరోవైపు రఘురామకృష్ణరాజు ఏమంటున్నారంటే జగన్ ప్రభావంతో అది కూడా సోమ్ వీర్రాజు ద్వారా వైసీపీ నాకు టికెట్ రాకుండా చేసింది అని ఆయన ఆరోపణ. అది ఎంత నిజమా అనేది తర్వాత ఆయన ఆరోపణ అది. సో భారతీయ జనతా పార్టీ కన్విన్సింగ్గా ఎందుకు ఇవ్వలేదు అనేది బీజేపీ టీడీపీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈ కూటమి జగన్ను ఓడించడమే తమ లక్ష్యము, జగన్ సంగతి తేలుస్తాం అని కూటమి కట్టారు. రఘురామకృష్ణరాజు జగన్కు వ్యతిరేకంగా చాలా కాలంగా ఆయన ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు వైసీపీలో రిబెల్ ఎంపీగా ఉంది. అందువల్ల జగన్ వ్యతిరేక వాయిస్గా ఉన్న వ్యక్తి, జగన్ వ్యతిరేక పోరాటం మాటల ద్వారానైనా చేస్తున్న వ్యక్తికి సహజంగానే టికెట్ ఇవ్వాలి. సో ఎందుకంటే వీరి లక్ష్యం ఆయన లక్ష్యం ఒకటే కనుక. సో ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు వేదిక పంచుకుంటాడు. ఆయనే ప్రకటించుకున్నాడు కూడా నరసాపురంలో నేనే క్యాండిడేట్ అని. కానీ టికెట్ రాలేదు. టికెట్ ఎందుకు రాలేదు అంటే బీజేపీ చెప్పే కారణమేమో చాలా విచిత్రంగా ఉంది. బీజేపీ ఏమంటుందంటే మా పార్టీ సభ్యుడు కాదు కదా, మాకేం సంబంధం అంటున్నారు. పార్టీ సభ్యుడు కాకపోయినందుకు టికెట్ ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే చాలామందిని పార్టీలో సమయానికి చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో బీబీ పాటిల్, నగేష్, సీతారాం నాయక్, భరత్, ఇది చాలా పెద్ద లిస్టు. బీజేపీ వాళ్ళు సమయానికి చేర్చుకొని, మాధవిలత, సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వరప్రసాద్, ఇలా సమయానికి పార్టీలో చేర్చుకొని బోలెడు మందికి టికెట్లు ఇచ్చారు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే కండిషన్స్ అప్లై అనేది అంటున్నారు. అంటే ఆయన పార్టీ వాడు కాదు కదా అని ఎందుకు చర్చ మొదలు పెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న. అందువల్ల బీజేపీ చెప్పే ఆర్గ్యుమెంటు అది కన్విన్సింగ్గా లేదు. ఎందుకు ఇవ్వలేదు? పోనీ రఘురామకృష్ణరాజు గెలవలేడు, ఆయనకు విన్నబిలిటీ లేదు, అందుకే ఇవ్వలేదు అంటే ఎనీబడి కెన్ యాక్సెప్ట్. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు కనుక ఇవ్వడం లేదు అనేది ఇట్ డజంట్ స్టాండ్ స్క్రూటినీ. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుందంటే, పోనీ బీజేపీ ఇవ్వలేదు, బీజేపీ పైన అంటే జగన్ ప్రభావం ఉంది అనుకుందాం, ఆర్గ్యుమెంట్ సేకైనా అనుకుందాం. అలాంటప్పుడు మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీకి ఆ టికెట్ ఇచ్చింది? బీజేపీకి నరసాపురం టికెట్ను కేటాయించే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య రఘురామకృష్ణరాజు ప్రస్తావన రాలేదా? చర్చ జరగలేదా? మరి రఘురామకృష్ణరాజు అనే అతను ఉన్నాడు, అతను కంపల్సరీగా టికెట్ ఇవ్వాలి. మీ పార్టీ తరఫున ఆయనకి ఇస్తానంటే ఈ సీటు మీకు కేటాయిస్తాం, లేదంటే మీరు ఇంకో సీట్ చూసుకోండి, మా టీడీపీ తరఫునైనా రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటాడు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? టీడీపీ అయినా అంటే మరి చంద్రబాబు నాయుడు పైన కూడా జగన్ ప్రభావం ఉందా? అంటే చంద్రబాబు నాయుడును కూడా జగనే శాసిస్తున్నాడా? అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీలో ఏ స్థానము ఏ పార్టీకి దక్కాలి, ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి, అంతా జగన్ మాయేనా? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కూడా
జగన్ మాయలోనే ఉండిపోయిందా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది సీరియస్గా రైజ్ అవుతున్నాయి. దానికి తోడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోవడం పైన బీజేపీ టీడీపీల మధ్యన అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు నేను ఇండిపెండెంట్గా ఎలా పోటీ చేస్తాను అంటూ టీడీపీపై కూడా విమర్శలు మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన వైసీపీ జగన్ ప్రభావము బీజేపీ అని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టారు. సో అందువల్ల రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేది అది బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు అయిపోయింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది. ఇప్పుడు కనుక రఘురామకృష్ణరాజు ఒకవేళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే కనుక కేవలం నరసాపురం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా, లేకపోతే పొత్తులో భాగంగా మొత్తం అంత రఘురామకృష్ణరాజు కొరకే ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా ఎదురు చూస్తాననుకుంటే అది అమాయకత్వం అవుతుంది. సో రఘురామకృష్ణరాజు నరసాపురంలో కూడా ఎంత ప్రభావం చూపుతాడన్నది చూడాలి. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది అంచనా వేయాలి. సాధారణంగా మన దేశంలో ప్రజలు పార్టీలను చూసి ఓట్లేస్తుంటారు, వ్యక్తులను చూసి కన్నా. కొంతమంది మాత్రమే వ్యక్తులుగా ప్రభావం చూపుతూ ఉంటారు. సో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రభావం చూపే వాళ్ళు చాలా చాలా కొద్ది మంది ఉంటారు. సో అందులో ఆయన పార్టీలో సొంత పార్టీలో రిబెల్గా ఉంటే పార్టీ యంత్రాంగంలో ఒక మేజర్ సెక్షన్ ఆయనతో వస్తే అది వేరే విషయం. ఆయనతో వైసీపీ సెక్షన్ ఏమీ రాలేదు, టీడీపీ బీజేపీ సెక్షన్ ఏమీ లేదు. అందువల్ల నరసాపురంలో ఆయన పోటీ చేస్తాడనేది క్వశ్చన్ మార్కే. పోటీ చేస్తే నరసాపురంలోనే ప్రభావం చూపుతాడనేది అనుమానమే. అలాంటప్పుడు రాష్ట్రం అంతా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ప్రభావం ఉంటుందంటే అది అమాయకత్వం అవుతుంది. అలాగే అసంతృప్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు నాగేశ్వర్ గారు, ఇటు వైసీపీలో అసంతృప్తులు దాదాపు చల్లారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొత్తులో భాగంగా వీళ్ళకి ఇంకా అసంతృప్తుల విషయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరి వ్యూహాలు ఫలించారు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశారంటే చాలా ముందుగా అభ్యర్థుల్ని మీద ఎక్సైజ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఒకే పార్టీ గనక, ఆయనే నాయకుడు గనక ఆయన ఇంకే పార్టీతో చర్చించేది లేదు, ఏ నాయకుడిని ఒప్పించేది లేదు. సో అందువల్ల ఆయనకు చాలా సులభంగా ముందే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రకరకాల సందర్భాల్లో అనేక మార్లు సర్వేలు చేసి ఒక కన్సిస్టెంట్గా సర్వే చేస్తూ వచ్చారు. ఇదేదో ఎన్నికల కొరకే కాకుండా 5 ఏళ్ళుగా వారు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ కన్సల్టెంట్ కంటిన్యూ అవుతూ నిరంతరం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇంకా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అని కంక్లూజన్కి వచ్చాక వాళ్ళని మార్చడం మొదలుపెట్టారు. కొంతమందికి మొత్తానికి ఇవ్వకపోవడం, కొంతమందికి పక్క సీట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని వేరే సీట్లకు ఇవ్వడం, ఇలా రకరకాల రూపాల్లో ముందుగానే క్లియర్గా ఏ అభ్యర్థులకు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో. కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా డ్యామేజ్ను ఒక ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము ముందుగానే ఎక్సైజ్ మొదలుపెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎన్నికల్లో గెలవాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది. ఆ అసంతృప్తిని బయటపడటానికి, ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది. అందుకే ఆ ఎక్సైజ్ ముందు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడలేదు, టికెట్ల సంగతి ఎక్కడిది. సో అందువల్ల వారు అప్పుడు ఎద్దేవా చేసుకుంటూ వచ్చారు. సో టీడీపీ అనుకూల మీడియాలో కూడా పతాక శీర్షికలు వేశారు, వైసీపీ గందరగోళం అయిపోతుంది, ఒక బీసీ ఎంపీకి టికెట్ రాకపోతే బీసీలకు అన్యాయం చేశారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎస్సీలకు అన్యాయం చేశారు, ఇలా సామాజిక వర్గాలను అణచివేస్తున్నారు అని మొదలుపెట్టారు. సో ఈ మొదలుపెట్టిన తర్వాత అది కూడా ఆర్గ్యుమెంట్కు బేస్ లేదు. ఇప్పుడు కర్నూలు ఎంపీ పోతే బీసీకి అన్యాయం అయిందని, ఓ చిత్తూరు ఎమ్మెల్యే పోతే ఎస్సీకి అన్యాయం చేశారని. కానీ అక్కడ బీసీ ఎస్సీలో కన్నా కూడా వ్యక్తుల ఆధారంగా, వారి గెలుపు ఓటములపైన అంచనాల ఆధారంగా వైసీపీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది నిర్ణయం తీసుకుంది. ఆ అంచనా కరెక్టా రాంగా అనే దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అంచనా సరిగా చేశారా లేదా అని. సరిగా చేయకపోతే వాళ్ళే నష్టపోతారు, సరిగా చేస్తే లాభపడతారు. కానీ టికెట్ ఇయ్యని వారి కులాన్ని మొదలుపెట్టి ఇంకో అన్యాయం చేసిన ఆ కులానికి మొదలుపెట్టారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక్క కులం వల్లే కాదు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఎస్సీ కాదు బీసీ కాదు కదా. ఆనం రామనారాయణ రెడ్డి ఎస్సీ కాదు బీసీ కాదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీనా బీసీనా? ఇలా చాలామంది వెళ్ళారు కదా మాగుంట. ఇలా మరి వాళ్ళు రెడ్లు కూడా వెళ్ళారు కదా. సో ఉండవల్లిలో శ్రీదేవి వెళ్ళినప్పుడు ఎస్సీకి అన్యాయం జరిగింది అన్నప్పుడు మరి ఆనం రామనారెడ్డి, కోటరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మీకు మేకపాటి చంద్రశేఖర్ వెళ్ళినప్పుడు రెడ్లకు అన్యాయం జరిగిందని కూడా అనాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా మామూలు రెడ్లు కాదు కదా, పెద్ద పెద్ద రెడ్లే కదా. మాగుంట వీళ్ళంతా పెద్ద రెడ్లే. మరి పెద్ద రెడ్లంతా కూడా వెళ్తున్నప్పుడు అనాలి కదా. సో అందువల్ల ఈ ఈ ఈ తతంగం అంతా నడిచింది. ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్నారు. అది డస్ట్ అంతా సెటిల్ అయింది. ఎక్కడ కొంతమంది వెనక్కి కూడా వచ్చారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఆల్ రామకృష్ణ రెడ్డి. సో సఫిషియెంట్గా టైం ముందుగానే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, అది వైసీపీకైనా టీడీపీకైనా తప్పదు అసంతృప్తుల బెడద అనేది. బట్ హౌ డు యూ మేనేజ్ ఇట్ అనేది చాలా క్లియర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, పొలిటికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అట్లీస్ట్ నువ్వు మిటిగేట్ చేయగలగాలి. మొత్తాన్ని ప్రివెంట్ చేయడం ఎవరి తరం కాదు, కానీ మిటిగేట్ చేసుకొని మిటిగేషన్ ప్లాన్, పొలిటికల్ మిటిగేషన్ ప్లాన్ పకడ్బందీగా చేసుకున్నారు. దాంతో ఇప్పుడు మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం మొదలుపెట్టే నాటికి ఈ డస్ట్ అంతా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దుమ్ములేస్తలేదు, ఎక్కడ జగన్ బస్సుకు అడ్డుపడి వైసీపీ నాయకులు కార్యకర్తలు మీ సంగతి తెలుస్తా మాకెందుకు టికెట్ ఇవ్వలేదు అని గోలగోల చేయడం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ అంటే వైసీపీ ఎలోన్గా సోలోగా పోటీ చేస్తుంది కనుక. సో ఇక్కడికి వచ్చే వరకు టీడీపీ, జనసేన, బీజేపీకి వచ్చే వరకు ఒకటి ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడింది. ఇది మొదటి సమస్య. ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడడమే కాదు, కూటమికి ఒక ప్రాతిపదిక కూడా లేదు. ఎందుకు కూటమి ఏర్పడింది అంటే ఆన్సర్ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్పినా మన అందరికీ తెలిసి రాష్ట్ర ప్రయోజనాల సంబంధమే లేదు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ కూటమి కట్టారు. టీడీపీ, జనసేన కూటమి కోమో ముందస్తుగా కొంత ప్రిపరేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. గత కొంతకాలంగా వైసీపీని ఓడించడానికి కూటమి కట్టాల్సిందే అని టీడీపీ అటు జనసేన వాళ్ళ శ్రేణులకు వాళ్ళ ఓటర్లకు తీసుకెళ్లారు. రెండు పార్టీల్లో కూడా అవసరం, మనము విడిగా నేరుగా వైసీపీతో ఢీకొంటే లాభం లేదు అని టీడీపీకి అర్థమైంది. సో లేదంటే ఏ పార్టీ కూడా పొత్తులు పెట్టుకోదు కదా. సో టీడీపీ ఏంటంటే వైసీపీతో డైరెక్ట్గా కనుక ఫైట్ చేస్తే ఇట్స్ ఎ గాన్ మ్యాచ్, అయిపోయింది కదా, దానికి ఏమి పోటీలో కూడా ఉండరు. అందువల్ల వారు జనసేన కలిస్తేనే మనం పోటీ ఇవ్వగలము అని గుర్తించి ముందుగానే జనసేనను కలుపుకున్నారు. జనసేనకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయాడు, ఒకే ఎమ్మెల్యే గెలిచాడు. సో ఈసారి అసెంబ్లీలో బలమైన ప్రెజెన్స్ లేకపోతే పార్టీ ఉనికి, అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది అని పవన్ కళ్యాణ్ కూడా అంచనాకు వచ్చారు. అందువల్ల ఇది ఉనికిని, అస్తిత్వాన్ని అసెంబ్లీలో చూడాలి అంటే బీజేపీతోనే ఉంటే సరిపోదు, టీడీపీతో కలవాల్సిందే అని. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. కానీ బీజేపీ విషయంలో ఆ ముందస్తు ప్రిపరేషన్ లేదు, ఒక కామన్ నరేటివ్ ఎందుకు కలిశారని. ఈలోగా పరస్పర అపనమ్మకాలు, మోడీ చిలకలూరిపేట సభలో చేసిన ప్రసంగం తీరు నుంచి మొదలుకొని రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ వరకు అసలు బీజేపీ టీడీపీల మధ్య ఒక కెమిస్ట్రీ ఉందా అని అనుమానం కలుగుతుంది. తర్వాత పార్టీల మధ్య అడ్జస్ట్మెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ అనుడితోనే టీడీపీ నుంచి వర్మ తిరగబడ్డాడు. మళ్ళీ తర్వాత మేనేజ్ ఇక్కడికి రాబోతున్నాను నేను. ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టుగా పిఠాపురానికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్కి వర్మ నుంచి విశాఖ అక్కడ తగులుతున్న పరిస్థితి చూసాం. కానీ అక్కడ పెండం దొరబాబు అక్కడ ఆమెకు మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం అంటే పిఠాపురం వరకు ఏం జరుగుతుంది అనేది కాదు మనకు. అందువల్ల అది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన మద్దతు కూడా ప్రకటించాడు వర్మకి. సమస్య అది కాదు. నేను అనేది ఏంటంటే ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది జరగాలి. అంటే ఆపరేషనల్ యూనిటీ, మిత్రపక్షాల మధ్య ఆపరేషనల్ యూనిటీ రావాలి. ఆ ఆపరేషనల్ యూనిటీ ఇంకా రావడం లేదు. పరస్పర అనుమానాలతో, అపనమ్మకాలతో పార్టీలు కలుస్తున్నాయి. బీజేపీలోనైతే అసలు మా వాళ్ళ వీళ్ళు టీడీపీ వాళ్ళ అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సోము వీర్రాజు, మీకు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు టీడీపీ పట్ల క్రిటికల్గా ఉన్నవారు. గతంలో వీరికి టికెట్ రాలేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్నారని భావించబడే విష్ణుకుమార్ రాజు, మీకు సుజనా చౌదరి, పురంధేశ్వరి వీళ్ళ టికెట్లు వచ్చాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే బీజేపీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది, అసలు వీళ్ళు మన అభ్యర్థులా తెలుగుదేశం అభ్యర్థులా అని. సో అందువల్ల ఆ కెమిస్ట్రీ మొత్తం క్లియర్గా వికటిస్తుంది.
కూటమిలో ఆ కెమిస్ట్రీ మాత్రం సెట్ కావడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా బస్సు యాత్రలు, వైసీపీకి సంబంధించి బస్సు యాత్రలతో ముందుకెళ్తోంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తోంది. వీటిని ఎలా చూస్తారు? ఇవేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఇంపాక్ట్ ప్రతి ఈవెంట్ను మనం కొలవలేము ఇంపాక్ట్. కానీ ఓవరాల్గా ఎన్నికల ప్రచారం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వైసీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అనుసరించిన పథకాలు వీటిని ప్రధానంగా చేసుకొని నా ప్రభుత్వం ఇంకో ఈ పనులు చేసింది, మీరు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల సభల్లో పదే పదే చెప్తున్నాడు. అఫ్ కోర్స్ అదే సమయంలో టీడీపీ పైన జనసేన పైన విమర్శలు చేస్తున్నాడు. సహజంగా ప్రత్యర్థులపైన విమర్శలు లేకుండా ఎవరి ప్రచారం ఉండదు. కానీ ప్రధానమైన ఫోకస్ జగన్దోమో తన ప్రభుత్వము, తన పథకాలు, సంక్షేమము వీటిని పైన కేంద్రీకరిస్తున్నారు. అయితే అభివృద్ధి జరగలేదు అన్న భావన తనకు నష్టం కలిగిస్తుందని గుర్తించి ఈ మధ్యకాలంలో సంక్షేమం అన్న పదం మాత్రమే వాడతలేరు. సంక్షేమంతో ఇంటింటి అభివృద్ధి అన్న పదం వాడుతున్నాడు. సో అందువల్ల ఆ పొలిటికల్ ఆ పర్సెప్షన్ మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వాళ్ళ ప్రధానంగా చెప్పుకుంటున్నది హామీలు అవి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు చెప్తున్నారు. అదొక్కటే సరిపోదు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సహజంగానే అధికారంలో ఉన్న వారిపైనే టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేస్తారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రభుత్వం గురించి చెప్పుకుంటారు, అందులో తప్పలేదు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు చెప్తే సరిపోదు. ఇప్పుడు దేశంలో కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఏంటి, మోడీకి ఎందుకు ఓటు వేయకూడదో చెప్తున్నారు, ఇండియా కూటమికి ఎందుకు ఓటు వేయలేదో చెప్పలేకపోతున్నారు, అది కన్విన్స్ చేయలేకపోతున్నారు. మాకెందుకు ఓటు వేయలేదని చెప్పకుండా ఎదురువాడికి ఎందుకు ఓటు వేయలేదు అని చెప్పేది నెగిటివ్ క్యాంపెయినింగ్. ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదు. బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో ఎవడన్నా కానీ అధికారంలోకి రాని, వీళ్ళు మాత్రం రాకూడదు అని 1977లో ఎమర్జెన్సీ టైంలో అభిప్రాయం ఉండేది. అలా ఎలా బలమైనటువంటి అభిప్రాయం ఉన్న సమయంలో తప్ప సాధారణంగా ఫలానా వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదని చెప్పడంతో పాటు అది చెప్పాలి, చెప్పకూడదని కాదు, కానీ నాకెందుకు ఓటు వేయాలి కూడా చెప్పాలి. తెలుగు అంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఇంకా ఈ మంచి జరిగింది, ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఈ మంచి జరుగుతుంది అని చెప్పగలగాలి. అది వీరి టీడీపీ, జనసేన, బీజేపీ క్యాంపెయిన్లో దట్ ఈస్ మిస్సింగ్. మీరు చిలకలూరుపేటలో మోడీ ఉపన్యాసం మొత్తం తీసుకోండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అన్న ఒక్క పదం మినహా ఎక్కడా మోడీ చంద్రబాబు నాయుడు పాలన గురించి కానీ, ఆయన పాలనా దక్షత గురించి కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలు గురించి కానీ ఒక్క మాట చెప్పలే. ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే 2019 ఎన్నికల్లో మోడీనే తిట్టాడు, చంద్రబాబు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడని. సో అప్పుడు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడన్న మోడీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేసిన మహనీయుడు చంద్రబాబు అని అనలేడు కదా. సో అందువల్ల మోడీ కొమ్మ ఆ ప్రాబ్లం ఉంది. టీడీపీ అయినా చెప్పుకోవాలి, మీకు ఆ పని చేయడం లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ అమరావతి చుట్టూ కూడా క్యాంపెయిన్ లేదు, మీరు గమనిస్తే. ఎందుకు లేదంటే మరి అమరావతి వల్ల ఓట్లు రావనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ అంతకుముందు రాజధాని విషయంలో ఎంత చేశారో ఇప్పుడు చేయడం లేదు. అందువల్ల యాంటీ జగన్ క్యాంపెయిన్ మాత్రమే చేస్తున్నారు. యాంటీ జగన్ క్యాంపెయిన్ అన్ని సందర్భాల్లో రిజల్ట్ ఇవ్వదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు యాంటీ మోడీ క్యాంపెయిన్ ఇప్పుడు 2014లో వేశారు, 19లో వేశారు, రిజల్ట్ లేదు అపోజిషన్కు. అందువల్ల నెగిటివ్ క్యాంపెయిన్ ఒకటే సరిపోదు, పాజిటివ్ క్యాంపెయిన్ చేయగలగాలి. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్తే గతంలో ఇది చేశారు, ఇప్పుడు ఏం చేస్తామని. దీన్ని ఆసరాగా తీసుకొని జగన్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రబాబు పేరు చెప్తేనే వ్యవసాయం దండగా రైతులకు గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే బషీర్బాగ్లో కాల్పులు గుర్తొస్తాయని ఆయన అటాక్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు పాలన గురించి జగన్ ప్రస్తావిస్తున్నాడు, కానీ చంద్రబాబు ప్రస్తావించడం లేదు. నా 5 ఏళ్ల పాలనలో ఇంకో ఇది జరిగింది, అందువల్ల మాకు ఇవ్వండి అని. ఇప్పుడు మేము అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా జనం దగ్గర తీసుకెళ్ళాం. అందువల్ల మళ్ళీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు పెడతామని చెప్పాలి కదా, చెప్పలేకపోతున్నారు. విచిత్రం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తామంటున్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థను మేము బలోపేతం చేస్తామని టీడీపీ, జనసేన క్యాంపెయిన్ చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కమిటీలు బలోపేతం చేస్తాం అంటలేరు. సో విచిత్రంగా ఉంది ఇది. సో జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్లను కంటిన్యూ చేస్తామన్నాడు ఏంటి, చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కమిటీలను మళ్ళీ పెడతామని ఎందుకంటలేరు? అందువల్ల ఆ పాయింట్ చెప్పుకోలేకపోతున్నారు. సో అది మీకు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది.
మొదట్లో వాలంటీర్ల పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమంటారు, వాలంటీర్ల పైన మా వ్యతిరేకం కాదు, మేము అధికారంలోకి వస్తే ఇంకా వాలంటీర్ల ట్రైనింగ్ ఇస్తాం, జీతాలు పెంచుతాం అంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో కూడా జగన్ను టీడీపీ మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తూ ఉంటున్నారు. అంటే మరి అనే ప్రశ్న ఆటోమేటిక్గా అంటే జగన్ అమలు చేస్తే, పథకాలు అమలు చేస్తే శ్రీలంక అయితే ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేస్తే అమెరికా ఎట్లా అవుతుందని అక్కడ ఒక మాట చెప్తున్నారు, సంపద సృష్టిస్తామని. బట్ దట్ కెనాట్ కన్విన్స్ ద పీపుల్. అందువల్ల ఆల్టర్నేట్ డిస్కోర్స్ అంటే తమకెందుకు ఓటు వేయాలి అనేది కూటమి చెప్పుకోక, జగన్ను ఎందుకు ఓటు వేయకూడదు, ఇంకో జగన్కు ఓటు వేయొద్దు, మేము అధికారంలోకి వస్తే జగన్ కన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే జగన్ కన్నా వాలంటీర్లు ఇంక ఎక్కువ చూసుకుంటాం అనేటువంటి జగన్ రెఫరెన్స్ పాయింట్గా తీసుకుని క్యాంపెయిన్ చేస్తాను. టీడీపీ జనసేన చేస్తున్న పెద్ద పొరపాటు అది. చంద్రబాబు నాయుడు రెఫరెన్స్ తీసుకొని క్యాంపెయిన్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి రెఫరెన్స్ తీసుకొని క్యాంపెయిన్ చేస్తే జనం ముందు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, చంద్రబాబు నాయుడును మరోసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా, జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయాలా అనేది కదా. చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి అన్న భావనను ప్రజలకు తీసుకెళ్ళకపోతే టీడీపీ జనసేనకు ఎట్లా ఓట్లు పడతాయి? నాగేశ్వర్ గారు, ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా చంద్రబాబు ఇందాళ్ళు అన్నట్టు కేవలం జగన్ టార్గెట్ గానే వెళుతున్నారు అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో బెడిసికొట్టే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే జగన్ టార్గెట్ కాకపోతే ఎవరు టార్గెట్ ఉంటారు? సచిన్ టార్గెట్ ఉంటారు, నాగేశ్వర్ టార్గెట్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పోరాడేది ఎవరి మీద అండి? జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయకుండా ఎవరిని టార్గెట్ చేస్తారు? అంటే సంక్షేమ పథకాలు మేము వస్తే అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే తప్పదు వాళ్ళకు, కానీ అది ఒక్కటే సరిపోదు అంటున్నాను. జగన్ అది ఎప్పుడు పనికొస్తుంది అంటే ఆల్టర్నేటివ్ మాకు సంబంధం లేదు, వీళ్ళు మాత్రం ఉండకూడదు అని తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయంతో సంబంధం లేకుండా ఓట్లేస్తారు. 77లో ఉదాహరణ ఇచ్చింది అదే. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీ అధికారం ఉండదు, ఎవరన్నా ఉండండి మాకు అనవసరం అనే దశలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే అప్పుడు ఆ స్ట్రాటజీ మనకు వస్తుంది. ఇప్పుడు అది పాక్షికం. జగన్ టార్గెట్ చేయకుండా టీడీపీ జనసేన క్యాంపెయిన్ ఎలా ఉంటుంది? కంపల్సరీ టార్గెట్ చేసుకోవాల్సిందే. జగన్ చంద్రబాబు చేయాల్సిందే, చంద్రబాబు జగన్ చేయాల్సిందే. కానీ అదొక్కటే సరిపోదు, తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూడా చెప్పుకోవాలి. ఇక్కడ వైసీపీ అవినీతి చేసింది లేకపోతే అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న టీడీపీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇక్కడ స్థానాలు ఇచ్చింది. ఇక్కడున్న సీనియర్ నేతలకి టికెట్ లేని పరిస్థితి. వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, గుమ్మనెల్లి జయరాం కావచ్చు. ఇది టీడీపీకి కలిసి వచ్చే అవసరం, బెడిసి కొట్టే అవసరం? బెడిసి కొట్టేటట్టు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకు ఉపయోగపడతా అనుకుంటే తీసుకుంటారు కదా. ఇక రాజకీయ పార్టీలు ఏముంది, టీడీపీ వాళ్ళని వైసీపీ తీసుకుంటలేదా? ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని తీసుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. ఆ పార్టీ దూషించిన పార్టీ కదా, టీడీపీ వాళ్ళను వైసీపీ దూషించలేదా? మళ్ళీ వాళ్ళు వస్తే తీసుకుంటలేదా? సో ఎవరు వస్తే తీసుకుంటలేదు నాకు చెప్పండి. ఏ పార్టీ అయినా అంతే, తెలంగాణలో ఆంధ్రాలో జరిగేది అది. ఒక పార్టీలో ఉన్నప్పుడు దూషిస్తారు, మళ్ళీ వాళ్ళనే మళ్ళీ తీసుకుంటారు. అదేమి ఒక పార్టీ స్పెసిఫిక్ ఫినామినల్ కాదు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.